హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారా అండి? చూసారా, దిట్టంగా మంచు పట్టేసింది. ఎంత బాగుందో చూసారా నేచరు. చలికాలంలో అసలు పొద్దున్నే లెగిచి ఇట్లా మంచు పట్టేసినటువంటి వాతావరణం చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి కదా. అయితే మేము టిఫిన్ తినేసి ఫారంకి వెళ్ళాలండి. ఈ లోపల మంచు పట్టింది కదా. మీకు మంచు పట్టడానికి ముందు ఆ తర్వాత కూడా చూపిస్తానండి. మేము ఉంటున్న ప్లేస్ ఎంత బాగుంటుందో చూడొచ్చు, చక్కగా మంచుతో గ్రీనరీగా. అయితే ఒకళ్ళు అడిగారండి, అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళకి, విలేజెస్లో ఉంటున్న వాళ్ళకైతే ఇట్లా కూరగాయలను, ఫార్మింగ్ అను ఇంకోటి ఏదైనా చేయడానికి ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళకి ఏమైనా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి అని. ఇది చాలా పాత బిజినెస్ ఐడియా అండి, కానీ శ్రమ తక్కువ, చాలా శ్రమ తక్కువలో ఒక చిన్న ఐడియా ఉందండి. ఐడియా ఆల్రెడీ నేను చేసిందే కాదు, ఇదివరకు చాలామంది చేశారు. మేము సిటీలో ఉన్నప్పుడు కూడా మా పాప చదివే స్కూల్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చేసిందే నేను చూసి చెప్తున్నాను. అయితే వాళ్ళు ఎలా చేసుకునేవారంటే, వాళ్ళు తెలిసిన సర్కిల్లో వాళ్ళకి మేము టిఫిన్స్ చేస్తాము అని చెప్పేవారు అన్నమాట. జస్ట్ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్కే అన్నట్టే చేసేవారు. మొత్తం 10 మంది హోటల్లో అయితే కాదండి. వాళ్ళు జస్ట్ నెలకు ఒక 2-3 వేలు సంపాదించుకోవడానికి అంతే. మీ ఓపిక ఉంటే మీరు ఎక్కువ మందిని నెట్వర్క్ పెట్టుకొని, ఎక్కువ మంది ఫ్రెండ్స్ తోటి, మీకు తెలిసిన వాళ్ళతో ఎక్కువ అమౌంట్లు చేసుకుంటారంటే చేసుకోవచ్చు. కానీ సింపుల్గా మీరు రోజు మీ ఇంట్లో చేసుకునే టిఫినే ఇంకొకరికి ఇవ్వటం అన్నమాట. ఇది చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమంది భోజనాలు చేసి వాళ్ళకి వంటలు అవి చేసి రైస్ కర్రీపాట్లు సప్లై చేయటం అది కాదండి. ఇది ఎంటైర్లీ చాలా వేరనమాట వీళ్ళు చేసింది. ఎలా అంటే వాళ్ళు ఇద్దరు కలిపి చేసుకున్నారండి, ఒకళ్ళే కాదు. అది ఇద్దరు కలిపి ఎందుకు చేసుకున్నారో కూడా నేను చెప్తాను. అయితే ఇద్దరు కలిపి తీసుకున్నారు. ఎలా అంటే, స్కూల్లో ఫ్రెండ్స్ ఏంటండి ఉంటారు కదా పిల్లలు. అప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, సెకండ్ క్లాస్ పిల్లలు, వాళ్ళ పిల్లలు మా పిల్లలు చదివేదనమాట. వాళ్ళు ఆ ఏజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్కి మేము ఇట్లా టిఫిన్ సప్లై చేస్తామండి మార్నింగ్ అని చెప్పేవారు అనమాట. చెప్పినప్పుడు నెంబర్స్ ఇచ్చారు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నేను తర్వాత అడిగితే ఎవరు ఆర్డర్స్ ఇవ్వట్లేదు, ఎవరు అడగట్లేదు అని చెప్పారు. ఉండగా ఏమైందంటే, ఏదో మనం నెంబర్ తీసుకుంటాము, అలాగేనండి టిఫిన్స్ ఎప్పుడైనా కావాల్సి మీకు ఫోన్ చేస్తాము అంటాము, కానీ ఎప్పుడు చెయ్యం. కానీ ఏదైనా ఒకరోజు హెల్త్ బాగోకపోతే లేదంటే టైం సరిపోయినప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తారు, అప్పుడు కాల్ చేస్తారు. అలాగే వాళ్ళకి అలా కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చినప్పటికీ వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తారంటే, దోశ ఆర్డర్ చేశారంట ఫస్ట్. అయితే దోశ ఆర్డర్ చేస్తే, నేను ఇప్పుడు చెప్తాను చూడండి, ఇద్దరు ఉండటం వల్ల యూజ్ ఏముండవు. అయితే కాల్ తీసుకున్న ఆమె వాళ్ళ ఇంట్లో ఇడ్లీ, దోశ కాదు. అయితే ఈమె ఏం చేసింది, ఇంకొక ఇద్దరు కలిపి చేస్తాను. ఆమె ఫోన్ చేసి ఇట్లా మనం ఇట్లా అనుకున్నాం కదా, ఆర్డర్ ఇస్తే ఎవరైనా టిఫిన్స్ ఇవ్వాలని, మా ఇంట్లో అయితే ఇడ్లీని, ఆమె దోశ కావాలంటుంది అన్నారు. ఆమె ఇంట్లో ఆ రోజు నేను ఉప్మా చేశానే బాబు అన్నదంట. ఇంకేం చేస్తారు, ఇద్దరు కలిపి ఆమె ఫోన్ చేసి ఉప్మా కానీ ఇడ్లీ కానీ పంపిస్తానండి, టేస్ట్ చేయండి అనేటప్పటికి వాళ్ళు సరే అన్నారు. అని దోశ అయితే పంపించలేదు, అలా అనుకున్న ఆర్డర్ అయితే జరగలేదు. పంపించిన తర్వాత వాళ్ళు ఓకే సాటిస్ఫై అయ్యారు, తీసుకెళ్ళి ఇచ్చేశారు. నెక్స్ట్ ఏమన్నారంటే, ఇట్లా ఇప్పుడు సడన్గా చెప్తే వాళ్ళ బిజినెస్ హోటల్ ఏం నడుపుతలేదు కదా, ఉంటుంది ఉండకపోతే సమయానికి. వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళకి ముందే ఒక రోజు ముందు మాకు చెప్పండి, మీకు టిఫిన్ కావాలిస్తే రేపు పొద్దున మార్నింగ్ టిఫిన్ కావాలిస్తే అలాగే ఏ టిఫిన్ కావాలో కూడా చెప్పండి అన్నారు. సరే అన్నారు, కానీ ఎవ్వరు ఫోన్ చేసి ఈవినింగ్ చెప్పిన దాఖలు లేవంట. ఇంకా అయిపోయింది, ఈ ప్లాన్ సక్సెస్ కాదు అనుకున్న టైంకి మళ్ళీ ఒక 5 days చక్కగా కాల్ వచ్చింది. ఈవినింగే కాల్ వచ్చింది వాళ్ళకి. ఏమని, రేపటికి మాకు పూరీలు కావాలి, అట్లాగే ఇడ్లీ కావాలి అనేసి ఆర్డర్ వస్తే వీళ్ళిద్దరూ ఇంకా మంచిగా మాట్లాడుకున్నారు. ఇడ్లీ పిండి నానబెట్టుకున్నారు. ఈవినింగ్ వచ్చింది కదా, ఆల్రెడీ ఒకళ్ళు ఇడ్లీ పిండి నానబెట్టుకుంటారు కాబట్టి కంపల్సరీ ఇడ్లీ అయితే ఎవరైనా నానబెట్టుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం లేకపోయింది వాళ్ళకి. పూరీలు ఇద్దరిలో ఒకలే చేసుకుందాము, ఒకళ్ళు పూరీ చేస్తారు,
ఒకళ్ళు కర్రీ చేసుకున్నారు, ఇద్దరే కలిపి మొత్తానికి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత బాగానే ఉంది. ఈవినింగ్ కాల్ చేసిన వల్ల వాళ్ళు ఇచ్చారు, సేల్ అయిపోయింది. తర్వాత అసలు చాలా రోజుల వరకు మళ్ళీ కాల్సే రాలేదన్నమాట వాళ్ళకి. ఈవినింగ్ కాల్ వస్తుందేమో చూడటం, రాకపోవటం. వీళ్ళైతే ఇడ్లీ అయితే కంపల్సరీ నానబెట్టుకునేవారు దీనికోసం. ఎందుకంటే జనరల్గా ఇడ్లీని ఎక్కువ అడుగుతారు. ఒకవేళ ఏ దోశ పూరి లేదు అంటే ఇడ్లీ ఉందా అంటే ఓకే అని అందరూ ఓకే చేసేస్తారు. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, టైం మనకి వీళ్ళు వేస్ట్ ఇట్లా చేయడము అనుకున్నారు. కాకపోతే నష్టం ఏం లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళు ఇద్దరికి సప్లై చేద్దాం అనుకున్నారు. వీళ్ళు ఎలాగో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి, మిగిలిపోతే ఏముంది, ఇంకొక ప్లేట్ ఎక్స్ట్రా చేయాల్సింది మిగులుతుంది. కాబట్టి ఆ పిండి అట్లనే ఉంటుంది ఫ్రిడ్జ్లో, నెక్స్ట్ డే వాళ్ళు వాడేసుకుంటారు, ఇబ్బంది లేదు, ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి. అయితే వీళ్ళకి అప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే మాతో పాటు ఉండే ఇంకా అమ్మాయి అంది, వాళ్ళు కాల్ చేయాలని మీరు ఎందుకు చూస్తారు, మీరే కాల్ చేయొచ్చు కదా అనేసి అన్నట్టుగానే వాళ్ళు నైట్ 9:30 ఆ టైంకి కాల్ చేసి రేపు ఏమైనా టిఫిన్స్ కావాలా అన్నారంట. వాళ్ళు అప్పటికి ఏమీ నానబెట్టుకోలేదు, ఈ ఉప్మా చేద్దాము అంతే కదండి. ఏమీ నానబెట్టుకోకపోతే మనకు ఐడియా, సరే పొద్దున్న ఉప్మా చేసి పడేద్దాము లేదా పులిహోర తాలింపు చేసేద్దాం అనుకుంటాం. అలా అనుకునే టైంలో వీళ్ళకి దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పటికి వీళ్ళు ఏమన్నారంటే సరే అండి, ఇడ్లీ కానీ దోశ కానీ మా పిల్లలు కానీ ఏదో ఆర్డర్ ఇచ్చుకుని వీళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి చెరుకు ఒక టిఫిన్ చేసేసారనమాట. ఓకేనా అండి, ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఇద్దరు షేరింగ్ చేసుకోవటం వల్ల ఒక